నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నిధి, నిజమైన ధన్యతనది. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చెయ్యక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఆరాధించవేళలందు నీ హస్తములు తాకాయే నన్ను, పశ్చాత్తాపం కలిగినాను నీ పాపిని గ్రహించగానే, ఆరాధించవేళలందు నీ హస్తములు తాకాయే నన్ను, పశ్చాత్తాపం కలిగినాలో నీ పాపిని గ్రహించగానే, నీ వేళకు అలవాటయే నీ పాదముల్ వదలకుండే, నీ మేలుకు అలవాటయే నీ పాదముల్ వదలకుండే, నీకిష్టమైన దారి కనుకొండి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా, మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించక నేను ఉండలేదయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. తండ్రి స్తోత్రం, పరిశుద్ధుడు, ఆరాధన నీకయ్యా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్. ఆమేన్. యేసయ్యా మీకు ఆరాధన. చక్కని ఆమె దేవుని కృపను బట్టి మన కలిసి ప్రార్థన చేయడానికి, ఉదయకాలం జీవగల దేవుని స్తుతించడానికి, జీవగల దేవుడు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. దేవుడు అందరిని దీవించిన ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెము విత్తువాడు కొంచెముగా పండగోను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండగోను అని ఈ విషయం అది చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా, మనం చూసినట్లయితే ఆదికాండం 8వ అధ్యాయం చివరి వచనంలో కూడా మనం చూడవచ్చు. భూమి ఉన్నంతకాలం విత్తనాలు వేయడం, కోత ఇది జరుగుతుంది అన్నమాట. విత్తనాలు వేసుకోవడం, కోత పొందుకోవడం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు. విత్తనాలు కూర్చో రాయబడింది. దేవుడు ఒక్కొక్క విధమైన విత్తనాలు దేవుడు చెట్లు గురించి మనం చూసినట్లయితే ఒక్కొక్క విత్తనాలు దేవుడు అనుగ్రహించినట్టు
ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఏ విత్తనాలు పడతారో అదే పంట వస్తాయి అన్నమాట. అదే కోత రావడానికి అవకాశం ఉంది. కాబట్టి విత్తనాలు పెట్టడం చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట, చాలా ప్రాముఖ్యం. కానీ కొందరు కొన్నిసారి నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు మన ఆత్మీయ చూద్దాం, ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు క్రిస్తువును పరిశుద్ధాత్మ వలన మనలో విత్తనాలుగా పెట్టే. ఇప్పుడు ప్రియులారా మనం కొత్త జన్మించామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకమైన పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ప్రార్థన చేసుకొని, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుడు వాడుకొని సువార్త కొరకు పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. కాబట్టి సువార్థికులు, ప్రియులారా మనం చూస్తున్న సువార్థికులు లేదంటే సువార్త చెప్పేవారు దేవుని బిడ్డలను పరిశుద్ధాత్మతో దేవుడు నింపి సువార్త చెప్పడానికి ప్రభు వాడుతారు. వాడిన చిత్తం అన్నమాట. కాబట్టి వారిను దేవుడు క్రిస్తువును విత్తనాలుగా పెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి వ్యక్తులను వాడుతున్నారు అనమాట. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మన బ్రతుకులో కూడా మనం చూసినట్లయితే క్రిస్తు వాక్యం దాని పరిశుద్ధాత్మ క్రిస్తు మనలో వచ్చేసామని మనలో పుట్టామన్నమాట. స్తోత్రం. ఆ క్రిస్తు ఇప్పుడు మనలో ఎదుగుతుంది. కాబట్టి పరలోక తండ్రి, జీవం కలిగిన దేవుడు, మంచి వ్యవసాయకుడు. కాబట్టి తండ్రి పవర్ఫుల్ విత్తనాలు, సీడ్ ప్రియులారా అదే యేసు క్రిస్తువును మనలో నాటి దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ విత్తనాలు అయితే వేస్తారో దానికి కోత వస్తుంది అనమాట, సేఫ్ వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది విత్తనాలు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వేసుకోవాలి, అది కూడా జాగ్రత్త ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మంచి నెలమలో పడి ఉంటే అది ఎక్కువ ఫలం తీసుకొని వస్తాయన్నమాట. మంచి ఫలం, మంచి నెలమలో పడిన విత్తనాలు అక్కడ ఎక్కువ ఫలించడానికి అంటే మంచి అవకాశం, మంచి వాతావరణం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అంటే విత్తనాలు ఎక్కడ వేసుకోవడం అది కూడా చాలా ప్రాముఖ్యమైనమాట. ఇప్పుడు మంచి నెలలో వేసి ఉండే మంచి వ్యవసాయకుడు ప్రియులారా మనం చూసినట్లయితే మంచి నెలలో వేస్తారు. హల్లెలూయా. మంచి నెలలో వేస్తారు. వేసిన తర్వాత కూడా ప్రియులారా మనం చూడవచ్చు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, పౌలు కూడా చెప్తున్నాం అనమాట. నేను విత్తనాలు వేస్తున్నా. ఇంకా ఆమేన్. విత్తనాలు వేయడానికి ఒకరు, ఇంకా నీరు ఇవ్వడానికి ఇంకొకరిని దేవుడు వాడతారు. కొన్నిసారి విత్తనాలు పెట్టే వ్యక్తి ఒకరు కావచ్చు, నీళ్లు పోసే వ్యక్తి కూడా ఒకరు కావచ్చు. కానీ ఏదైనా కూడా మొదటి కొరింథీయులు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, పౌలు విత్తనాలు వేసామని చెప్పారు. ఇంకా తర్వాత పౌలును దేవుడు నీళ్లు పోవడానికి దేవుడు వాడుకున్నారు. ఇంకా దేవుడేమో వృద్ధి చేశాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ ఒక టీం వర్క్ ప్రియులారా మనం చూడవచ్చు. పౌలేమో విత్తనాలు వేస్తున్నట్టు, అప్పుడేమో నీళ్లు పోస్తున్నట్టు, దేవుడేమో వృద్ధి చేస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, విత్తనాలు వేసుకోవడం, దేవుని చిత్తానుసారం కొన్ని విత్తనాలు వేసుకోవడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన జీవితం అలాగే అనమాట. మన జీవితం ప్రత్యేక ఈ రోజు దేవుడు అనుగ్రహించారు. ఒకటి పరిశుద్ధాత్మ నింపబడి ప్రార్థన చేసుకొని మనం మంచి క్రియలు చేసినప్పుడు కూడా అది కూడా ఒక విత్తనాలు అనమాట. ఒకరికి మనం సహాయం చేసినప్పుడు అది కూడా ఒక విత్తనాలు అనమాట. మనం ఇంకా ఒకరికొరకు మనం ప్రార్థన చేసినప్పుడు అది కూడా ఒక విత్తనాలు. మనం దేవుని స్తుతించుకోవడం అది కూడా ఒక విత్తనాలు అనమాట. అంటే మనం ఆలోచన, మన మాటలు, క్రియలు అంతా కూడా ఒక్కొక్క విత్తనాలు అలాగే అనమాట. ఇప్పుడు అంతకొరకు ప్రియులారా దేవుని కుమార్తెగా ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మానుసారంగా మంచి విత్తనాలు మనం వేసేవారు ఉండాలి. మంచి విత్తనాలు నమ్మకంగా వేసుకొని మనం ముందుకు వెళ్ళాలి. కొన్ని విత్తనాలు మనం వేసి ఉండవచ్చు, కొన్ని ఫ్రూట్ రావడం లేదని, కొన్నిటికి మనకు ఆ ఫలం వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనా కూడా ప్రియులారా మన ప్రార్థన పూర్వకంగా విత్తనాలు వేసుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలి.
చూడండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండగోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండగోయునని ఈ విషయమే చెప్పవచ్చు. ఆత్మీయ విషయంలో కూడా సేమ్. ఇంకా భూ సంబంధం విషయంలో కూడా మనం చూడవచ్చు. ఏ విత్తనాలు అయితే పెడుతున్నారు, ఆపిల్ ఒక విత్తనాలు మనం పెట్టుంటే ఆపిల్ చెట్టు వస్తుంది, ఆపిల్ మనకు దొరుకుతుంది. మామిడి చెట్టు ఒక విత్తనాలు, మామిడి పండు ఒక విత్తనాలు మనం వేసి ఉంటే మనకు అదే దొరుకుతుంది. జామాక ఒక విత్తనాలు మనం పెట్టి ఉంటే అదే మనకు వస్తుంది. కాబట్టి పిల్లలు మనం చూసినట్లయితే, కాబట్టి మనం ఏ విత్తనాలు పెడుతున్నామని జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రత్యేకంగా మన దేవుని కుమార్తెగా స్పిరిచువల్ ఆత్మీయ విత్తనాలు వేసుకోవాలి. శరీర క్రియలు శరీరానుసరంగా విత్తనాలు మనం వేయవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే దానికి కూడా కోత ఉంది అనమాట. కాబట్టి ప్రియులరా, చాలా ప్రాముఖ్యమైన విషయం, శరీరానుసరంగా మనం విత్తనాలు వేసుకోవద్దు. అందుకొరకే ప్రార్థనా జీవితం, పరిశుద్ధమైన జీవితం, వాక్యానుసరంగా మన జీవితం మనకు అవసరమన్నమాట. ప్రార్థన, పరిశుద్ధాత్మలు ఆశ్రయించుకొని అనుదినం ప్రార్థన చేసుకొని పరిశుద్ధంగా బ్రతికినట్టు ప్రభువునకు సహాయం దయచేము. దాన్ని ప్రేమించుకొని బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవా నన్ను అభిషేకించము, నన్ను నేర్పించము. ఎవరైతే ప్రార్థన టెస్ట్ చేస్తారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు అలాగే సిద్ధపరుస్తారు. దేవా మీ వాక్యానుసారంగా బ్రతికినట్టు నాకు కృప దయచేము, ఇద్దరులకు మేలు చేసుకొని బ్రతికినట్టు పరిశుద్ధాత్మ దేవా నాకు కృప దయచమని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు కృప అనుగ్రహించున్నాక. కాబట్టి చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించు. ఇప్పుడు ఈ రోజు మనం పరిశుద్ధాత్మను ఆశ్రయించుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. వాక్యానుసరంగా బ్రతకడానికి, మంచి విత్తనాలు వేసుకొని వెళ్ళడానికి జీవం కలిగిన దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్క రోజు చాలా ప్రాముఖ్యమైనది. నిమిషం, ఈ రోజు, ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్మలో ఆశ్రయించుకొని మనం మంచి విత్తనాలు వేసుకొని విత్తనాలు పెట్టుకొని ముందుకు వెళుతున్నా మీరు దానికి తగినట్టు కోత పంట వస్తాయన్నమాట దేవునికి అని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. అర్థం కాదనమాట. ఇప్పుడు ఇలా ఈ జీవితం ఇచ్చిన దేవుడిని స్తుతిస్తాం. ఈ ఆత్మీయ జీవితం మనకు అనుగ్రహించిన దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి మన ఫెయిత్ ఉండాలి, ఉత్సాహం చూపాలి. మంచి విత్తనాలు వేసే విషయంలో మనం ఉత్సాహం చూపాలి. ప్రత్యేకంగా ఆత్మ సంబంధమైన విత్తనాలు వేసే విషయంలో మనం ఉత్సాహం చూపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ప్రియులారా మనం చూడవచ్చు, ఈ 2 కొరింథీయులు 8 అధ్యాయం 9 వచనం కానీ 9 అధ్యాయం కానీ ఫైనాన్షియల్ విషయం గురించి రాయబడింది. కాబట్టి ఫైనాన్షియల్ విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన విషయంతో మనం పోల్చుకొని ఉంటే చాలా చిన్నదన్నమాట. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, చిన్న విషయంలో మనం నమ్మకం చూపాలి, చిన్న విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే చిన్న విషయంలో ప్రియులారా మనం నమ్మకంగా లేదు ఉండే గొప్ప విషయంలో మనం అసలే నమ్మకంగా ఉండలేని పరిస్థితి ఉండవచ్చు అనమాట. కాబట్టి చిన్న విషయంలో ప్రియులారా మనం నమ్మకంగా ఉండాలి. ఒకవేళ దీనిలో మనం నమ్మకంగా లేదు అంటే తప్పకుండా మనం మారు మనసు అవసరం అనమాట. రిపెంట్ అవసరం అనమాట. అదొకరికి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు, వాక్యం వినువారుగా మాత్రం ఉండకుండా దానికి తగినట్టు క్రియలు కూడా చేయాలని రాయబడింది. ఇప్పుడు మన వాక్యం వినడం ఇష్టమేమో మంచిది, ఒక పార్ట్. వాక్యం పట్టించుకొని బ్రతకడం ఇంకా గొప్పదన్నమాట. వాక్యం వినడం మంచిది, వాక్యం అనుసరంగా బ్రతకడం పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నడిపిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ టీచింగ్ స్వరం మనం రిజెక్ట్ చేయవద్దనమాట. ఒకవేళ మనం దేవుని వాక్యం వింటున్నాం, వాక్యానుసరంగా బ్రతకడం లేదంటే మనల్ని మోసం చేస్తున్నట్టు అవుతాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనల్ని మోసం చేసేవారుగా ఉండవద్దు. ఇద్దరు మనల్ని మోసం చేయకుండా మనం జాగ్రత్త పడుతున్నారేమో మంచిది.
ఇంకా సాతాను కూడా మనల్ని మోసం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకా మనం కూడా మనల్ని మోసం చేయకుండా ప్రియులారా మనం జాగ్రత్త పడాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం 3 విధంగా మనం చూడవచ్చు. ఇప్పుడు ఏదైనా తోటలో మనం చూడవచ్చు, హవ్వ సాతాన్ చేత మోసపోయాం. సాతాన్ చేత మోసపోయాం. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఆమె విన్నాం కానీ రిజెక్ట్ చేసి వాక్యం పాటించలేదు. కాబట్టి ఆమెను స్వయంగా మోసం చేస్తానంటే కదా. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి సాతాన్ మోసగాడు, అదే మనకు తెలుసు. కానీ కొన్నిసారి మన మనసు కూడా మనల్ని మోసం చేస్తుందేమో. కాబట్టి మనం చూడాలి. కాబట్టి మనం ప్రార్థన చేస్తాం మన మనసు కొరకు. నా హృదయాన్ని పరిశుద్ధాత్మదేవ నూతన పరచుమని ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇది మన మేలు కొరకు ఇది రాయబడింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలాసారి ఇలాంటి కొన్ని వాక్యాన్ని మనం తప్పుపెడతారు. తప్పు పెట్టేవారు దేవుని పొందలేని అనుభవంలో బ్రతుకుతారు. ఇప్పుడు దేశి జీవగల దేవుని యొక్క మాటలు తప్పు పెట్టవద్దు. ఒకవేళ తప్పు పెట్టే మనసు ఉంటే ఏం చేసుకోవాలి? మనసు కొరకు ప్రార్థన చేయాలి. దేవా నా మనసును నూతనపరచు, మీ వాక్యం గ్రహించినట్టు కృపా తండ్రి దయచేయము ప్రార్థన చేయాలి. మనం అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు, మంచిది. కానీ మన మనసు కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన మనసు నూతనపరచబడాలి. మనసు వాక్యం గ్రహించాలి, వాక్యానికి లోబడాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా, చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే కొంచెం విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చు. సెలవు కోనయు బలవంతము కాకి ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించుంది. కాబట్టి ఇప్పుడు ఇలా మన హృదయంలో ఉంది అనమాట. మీ హృదయంలో ఉంది. నీవు ఎంత దీవెనలో అనుభవించుకోవాలని మన హృదయంలోనే ఉంది. ఇదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన హృదయంలో ఉంది, మీ హృదయంలో ఉంది. మీరు నిర్ణయించుకోవాలి ఎంతగా మీరు దీవించబడాలి. నీ చేతుల్లో ఉంది అనమాట. అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అదే చెప్తాడు. అందుకొరికి పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా చెప్పా, నీవు నిశ్చయించుకోవాలి. అంతే, నీ హృదయంలో నీవు నిశ్చయించుకోవాలి. ఎంత విత్తనాలు నువ్వు పెట్టుకోవాలో, ఎంత నీ కోత కావాలి, దానికి తగినట్టు నీ విత్తనాలు వేసే బిడ్డగా ఉండాలి. ఇంకా విత్తనాలు వేసినప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు ఉండాలి. ప్రత్యేకంగా మనం చూసినట్లయితే అది కూడా ప్రార్థనాపూర్వకంగా చేయాలి, శుద్ధ హృదయంతో చేయాలి, మంచి మనసుతో చేయాలి. ఎవరో చెప్పినట్టు నేను చేస్తామని కాదు, దేవుడు చెప్పిన కాబట్టి చేయాలి. ఇంకా విత్తనాలు వేసిన తర్వాత వేసి చాలా మంది మిస్ అయిపోతాయి. విత్తనాలు వేసిన తర్వాత సనగత్తి అనమాట, కొందరు గుణగత్తి అనమాట. కంప్లైంట్ ఇదే మనకు అవసరం లేదు. సనగడం వల్ల ఏమవుతుంది? దాని ఫ్రూట్ అనుభవించే విషయంలో సమస్యలు వస్తాయి అనమాట. కొన్నిసారి లేట్ అవుతాయేమో, కొన్నిసారి అది అనుభవించకుండా కూడా ఈ సనగడం, కుణగడం, కంప్లైంట్, దూషణ మాటలు చేస్తే అనమాట. అందుకొరికే ప్రియులారా మన విత్తనాలు ప్రార్థనాపూర్వకంగా మనం వేసుకోవాలి. కానీ అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తే సనగ కోనకు అని రాయబడింది. సనగొద్దు. ఇంకా వేరే వారిను ఈ విషయంలో మనం బలవంతం పెట్ట అవసరం లేదు. ఎందుకంటే వారి ఇష్టం. ప్రీవియల్ దేవుడు ఇచ్చామన్నమాట. ఎవరినో దేవుడు ఒత్తిడి చేయలేదన్నమాట. నువ్వు తప్పకుండా నీవు విత్తనాలు పెట్టాలి అని దేవుడు చెప్పలేదు. నీ ఇష్టం, నీ ఇష్టం. నీవు పంట నీకు అవసరం ఉండే నువ్వు విత్తనాలు పెట్టు. నీకు పంట అసలే అవసరం లేదంటే నువ్వు అసలే ఇవ్వాల్సిన అవసరం లేదు అని అర్థం. అంటే దేవుడు ఫ్రీ విల్ ఇచ్చానమాట దేవుడు. కాబట్టి ఇది ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేను అంటే విత్తనాలు పెట్టాలి అని అర్థం. కానీ చాలాసారి మన హృదయం ఏం చేస్తున్నాం? మన హృదయ వైఖరి ఎలా ఉంది? విత్తనాలు పెట్టే విషయం వచ్చినప్పుడు మన హృదయం ఎలా ఉంది? రకరకాల విషయాలు మాట్లాడతారు. కొన్నిసారి చెప్తారు తర్వాత ఇస్తాం విత్తనాలు, తర్వాత ఇస్తామంటే ఏమవుతుంది? ఈ ఆశీర్వాదాలు పంట కోసే విషయం లేట్ అవుతుంది అని అర్థం. లేట్ అవుతుంది.
కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు మనం చూసినట్లయితే నేను ఎందుకు విత్తనాలు పెట్టాలి, వారున్నారు కదా, వీరున్నారు కదా, వారు పెట్టిన ఎందుకరిగే వారు ఎవరైతే విత్తనాలు పడుతున్నారో వారు దేవుని అనుభవిస్తని కోత పంట వస్తాయని పరిశుద్ధ గ్రంథం అనుభవిస్తని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకోవాలి అని రాయబడింది. అంటే నువ్వు నిశ్చయించుకోవాలి, నీకు ఎంత నువ్వు ఆశీర్వాదం అనుభవించాలని పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేసుకొని నీవు నిశ్చయించుకోవాలి. ఇప్పుడు కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే తెలుసు కానీ తెలియక కానీ ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు వారు తీసుకున్నాం కదండి, కొన్ని తీర్మానములు వారు వెళుతున్నారు. అది కొందరు అసలేని విత్తనాలు వేసుకోలేదని కావచ్చు. ఎందుకు ఈ రోజు నేను విత్తనాలు వేసుకోవాలి, ఇప్పుడు నేను ఎందుకు చేయాలి, నేనెందుకు ఇప్పుడు చేయాలి, నా ఇష్టం, అలా ఆలోచనతో విత్తనాలు వేసుకోకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించకుండా బ్రతున్న వారిని ప్రియులారా మనం చాలా మందిని చూడవచ్చు. కొందరు మనం చూడవచ్చు పరిశుద్ధాత్మ టీచింగ్ పొంది హృదయాన్ని సిద్ధపరిచి మంచి విత్తనాలు వేసుకొని పంట కోసుకొని ఆనందంతో కిందలు వేసుకొని బ్రతున్న వారిని కూడా ప్రియులారా మనం చూడవచ్చు. బట్ ఇదంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే మన హృదయంలో ఉంది అనమాట. హృదయంలో మనం ఏ నిర్ణయం అయితే మనం చేస్తున్నారో దాన్ని బట్టి అనమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు అదే నేర్పిస్తాను. అనుకోని బలవంతం కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకోవాలి. నువ్వు తీర్మానం విషయంలో విత్తనాలు వేసే విషయంలో నువ్వు తీర్మానం సరిగా లేదు ఉంటే దాన్ని తగినట్టు అనుభవంలో నువ్వు తప్పకుండా వెళుతారు. కాబట్టి దయచేసి పక్కన ఉన్న వారిని కానీ వేరే వారిని కానీ దేవుని కానీ దయచేసి తిట్టవద్దు, సనగవద్దు, గుణవద్దు అనమాట. కాబట్టి నువ్వు ఆశీర్వాదం అనుభవించడం లేదు అంటే దానికి అర్థం నువ్వు పరిశుద్ధాత్మ స్వరం విని తగిన తీర్మానాలు చేసుకొని బ్రతకడం లేదు అని క్లియర్ అనమాట, చాలా క్లియర్. కానీ ఇది మనం రిసీవ్ చేయడం చాలా కష్టమేమో, ఎందుకంటే మనకు అది వినడం ఇష్టం లేదేమో. ఎందుకంటే మనకు మంచి మాటలు వినడమే మనకు ఇష్టం, అందరికీ ఉంది. నమ్మకమైన మంచి దాసురాలని పిలుపు పొందడం అందరికీ ఇష్టం, కరెక్టే. కానీ మనం చూడవచ్చు మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుండి మనం చూసినట్లయితే ఇక్కడ ఒకరు ఒక తాళంతు పొంది దాచిపెట్టి, కాబట్టి దుష్ట దాసుడు అని పిలిచినట్టు మనం చూడవచ్చు. మరి ఏ పేరు పిలవాలి? ఒక తాళంతు పొందాం, దాచిపెట్టాం. ఆ వ్యక్తి గురించి ఇంకా ఏ మాటలు చెప్పాలి ప్రియులారా? స్తోత్రం. కానీ అంటే ఆ వ్యక్తి అలాగ బ్రతికామన్నమాట. అందుకొరకే పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు వచ్చిందనమాట. ఆ వ్యక్తి అలాగ బ్రతికి దాచిపెట్టేసి, అంటే దానికి విలువ అర్థం చేసుకోలేదు, విత్తనాలు వేసుకోవాలని ఆయనకు అర్థం కాలేదు. అంటే జ్ఞానం లేని అనుభవం అనమాట. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారు? దైవ జ్ఞానం కలిగిన వారు, గొప్ప జ్ఞానం, సర్వజ్ఞాని మన తండ్రి అనమాట. హెవెన్లీ ఫాదర్, తండ్రి, వ్యవసాయకుడు, మంచి వ్యవసాయకుడు తండ్రి. కాబట్టి తండ్రి వారి పరిశుద్ధాత్మ త్రేగ దేవునితో కలిసి బ్రతున్న మనకు దైవ జ్ఞానములో మనం ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అందుకొరకే యెహోవాతో భయభక్తి కలిగి ఉండే జ్ఞానానికి మూలం జీవంగల దేవునితో కనెక్ట్ గా బ్రతున్న వరకు వారి దైవ జ్ఞానములు ఇంక్రీజ్ అవుతాయి. దైవజ్ఞానం కలిగిన వ్యక్తి తండ్రి నుండి తండ్రి కుమారి పరిశుద్ధాత్మ అతరేక దేవునితో సమయం గడుపుతున్న కొలది తండ్రి నుండి నేర్చుకోవాలి. మనం జీవగలన దేవుని నుండి నేర్చుకోవాలి. బట్ ఇది వినడానికి ఉన్నది మాత్రం కాదు. పరిశుద్ధ గ్రంథం జస్ట్ వినడానికి, ప్రతిరోజు నాతో మాట్లాడాలి, కొత్త మెసేజ్ నాకు దయచేయము, అలాగే కొత్త మెసేజ్ విని ఆనందించడం మాత్రం కాదు. ఆనందించండి, మంచిది. కానీ ఆ వాక్యం, జీవవాక్యాన్ని ఎట్టి పట్టుకొని దాన్ని పాటించుకొని బ్రతకాలి. దానికి నిబంధన హృదయం అవసరం. నిబంధన హృదయం. కొందరు మనం చూడవచ్చు, దేవుని దగ్గర వస్తారు, దేవాన్ని నన్ను దీవించు, ఆశీర్వాదం పొందిన వారి తర్వాత కనిపించలేని వారిని మనం చూడవచ్చు. కొందరు ప్రియులారా మనం చూడవచ్చు, దేవుని దగ్గర వస్తారు, ఇక దేవునితో కలిసి మేలు పొందిన తర్వాత కూడా
వారి దేవుని సన్నిధిలో కనిపిస్తాయి అనమాట. స్తోత్రం. వారు ఇంకా లోతైన ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. కొందరు మనం చూసినట్లయితే దేవుని దగ్గర వస్తారు, మంచిది, రావడం మంచిది, మేలు పొందుకొని వెళ్ళిపోతారు. కానీ కొందరు మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని నుండి మేలు పొందిన తర్వాత కూడా ఆ రిలేషన్షిప్ కాపాడుకొని ఇంకా గొప్ప లోతైన దేవునిలోనికి వెళ్తారు. ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది? స్తోత్రం. మన హృదయం ఎలా ఉంది, మన మనసు ఎలా ఉంది? స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇలా మనం నిబంధన హృదయం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి హృదయం మనకు అనుగ్రహించి నిబంధన హృదయం. నిబంధన హృదయం కలిగిన వారు మేలు తప్పకుండా అనుభవిస్తారు అనమాట. దేవునికి ఆశీర్వాదాలు, మేలు వారు స్థిరంగా అనుభవిస్తారు అనమాట. కాబట్టి నిబంధన హృదయం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి క్రీస్తు మనలో నిబంధనలోనికి తీసుకొని వచ్చాం. నిబంధన రక్తం, యేసు రక్తం. కాబట్టి నిబంధన హృదయం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి నిబంధన ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఆశీర్వాదం మనం మన చిత్తలో ఉందన్నమాట. మనం ఎంత ఆశీర్వాదం అనుభవించుకోవాలో మనం అదే బైబిల్ గ్రంథం మనకు అది నేర్పిస్తుంది. కొంచెముగా విత్తనాలు పెట్టేవారు కొంచెమే వస్తుంది విత్తనాలు. కానీ విత్తనాలు చాలా ఇంపార్టెంట్. విత్తనాలు చాలా ఇంపార్టెంట్ అనమాట. దానిలో మనకు భవిష్యత్తు ఉంది అనమాట. మన విత్తనాలు దేని కొరకు ప్రియులారా? భవిష్యత్ కొరకు అనమాట. భవిష్యత్ ఏమిటి? మంచి భవిష్యత్తు రోజులు మనం చూడాలంటే టుడే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజు ఏ విత్తనాలు వేస్తున్నాం చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఈ రోజు ఏ విత్తనాలు వేసుకోకుండా మంచి భవిష్యత్తు రావాలంటే అది ప్రియులరా జరిగే పని కాదు. స్తోత్రం. టుడే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజు, ఈ నిమిషం, ఈ సమయం, ఈ రోజు చాలా ప్రాముఖ్యం. ఈ రోజు మనం ఎలాగ వాడుతున్నాం, అలాగే ప్రతిరోజు అలాగే అనమాట. కాబట్టి ఈ రోజు చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మనం ఎలాగ దేన్ని వాడుతున్నాం. కొందరు మనం చూసినట్లయితే చాలా సంభరిస్తుండే సేమ్ ప్యాటర్న్ లో వాడతారు. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారు అలా కాదు. వారికి తేడాలు వస్తాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు. దాన్ని బట్టి మనం బ్రతకడం నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ టీచింగ్ మనం రిసీవ్ చేయాలి. ఇప్పుడు మన సేమ్ ప్యాటర్న్ లో వెళ్ళడం అంటే అది కొప్పి కొట్టినట్టు అవుతాయి, లేదంటే మన అలవాటు సేమ్ అలాగే. కానీ పరిశుద్ధాత్మలు ఆశ్రయించుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. బట్టి పరిశుద్ధాత్మ దేవుడు చేంజ్ ఇస్తాడనమాట. ఇప్పుడు మనం బోరు కొట్టలేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మలు ఆశ్రయించుకొని విత్తనాలు నమ్మకంగా పెట్టే అలాంటి హృదయం, మనసు, జీవగల దేవుడు మనకందరకు అనుగ్రహించునుగాక. హృదయం చాలా ప్రాముఖ్యం. హృదయ ఆలోచనలు చాలా ప్రాముఖ్యం. ఆ తీర్మానాలు చాలా ప్రాముఖ్యం. కొందరు మంచి నిర్ణయం తీసుకున్నారు, కొందరు తప్పుడు నిర్ణయం తీసుకున్న వ్యక్తులు దాన్ని తగినట్టు కొత్త వస్తుంది. స్తోత్రం. తర్వాత వేరే వారిను మనం తిట్టవద్దు, దృష్టించవద్దు. ఇది జాగ్రత్త. అంటే మనం చూడవచ్చు. నిన్న స్తోత్రం మన ప్రార్థనలో పాల్గొతున్నాం. ఆంటీ ఒక కొడుకు, వారు ఒక కొడుకు తరుణ్ సాద్, వారు చక్కని పాపను జీవంగల దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి వారు నిర్ణయం తీసుకున్నాం అన్నమాట. ఏంటది? అబ్బాయి తరుణ్ సాద్ నిర్ణయం తీసుకున్నాం. ప్రార్థన చేసి నిర్ణయం తీసుకున్నాం. వయసు వచ్చినప్పుడు ఇంకా పెద్దలతో కూడా వారు ఆలోచన చేశారు. ఆ వయసులో వారు ఒక తీర్మానం చేసుకున్నాం. తరుణ్ సాధ్యను పెళ్లి చేసుకోవడం తీర్మానం చేశారు. సాధి కూడా తరుణ్ను పెళ్లి చేసుకోవడం హృదయంలో నోటితో వారు ఒప్పుకున్నాం. క్రియారూపంగా అది తీసుకున్నారు. ఇప్పుడు దేవుడు వారి కుటుంబ జీవితాన్ని దీవించి చక్కని కుమార్తెను జీవగల దేవుడు ఇచ్చారు. ఒక తీర్మానం అనమాట, డిసిషన్. ఇప్పుడు కొందరు మనం చూసినట్లయితే నిర్ణయం చేస్తారు, కొందరు వద్దు. కొందరు చెప్తారు, మనం చూడవచ్చు. కొందరు అమ్మాయిలు నాకు ఇప్పుడు వద్దు, నాకు వద్దు. సరే, నీకు వద్దు అంటే వద్దు, అదే జరుగుతుంది అనమాట. నీవు ఏదైతే పలుకుతున్నా అది నీ జీవితంలో విత్తనాలు వేస్తానంటే
ఆ తీర్మానం ఏ వ్యక్తి అయితే అదే జరుగుతుంది అనమాట. ఎందుకంటే వద్దు అంటే వద్దు, ఎస్ అంటే ఎస్, అలాగనమాట. అదే అందుకొరికి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన నాలుకలో ఉంది జీవము మరణము రెండు ఉంది అనమాట. ఆశీర్వాదం అనుభవించాలా వద్దా, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో చెప్తున్నారో దాన్ని బట్టి అనమాట. ఏదైతే హృదయంలో తీర్మానం చేస్తారో, ఏదైతే మీరు మాట్లాడతారో అదే అనుభవిస్తని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి వేరే వారు మన దేశి తిట్టవద్దు, ఎందుకంటే ఫ్రీ విల్ ఇచ్చామన్నమాట. మనకు అందరికి ఫ్రీ విల్ ఇచ్చాం, మీరు తీర్మానం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు చెప్తారు నేను ఓకే కానీ వేరే వారు కొందరు ఒప్పుకోవడం లేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకోలేదు అంటే నీవు నిర్ణయం స్ట్రాంగ్ లేదని అర్థం. సోతం. కాబట్టి మంచి విషయంలో దేవుని కుమార్తెగా స్ట్రాంగ్ నిర్ణయం చేసుకోవడం నేర్చుకోవాలి, చెడు విషయంలో కాదు. చెడు విషయంలో మనకు అసలే వద్దు. మంచి విషయంలో మనం స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలి పరిశుద్ధాత్మతో కలిసి. ఆ నిర్ణయం తీసుకొని కదిలిపోవద్దు. కొందరు కదిలిపోతున్న వారిని మనం చూడవచ్చు, అలాగే మనం ఉండవద్దు. మంచి విషయంలో ప్రార్థన చేసుకొని మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి, చాలా ప్రాముఖ్యం. కొందరు ప్రియులారా మనం చూస్తున్న బిల్ అంటే ఆ తీర్మానం చేస్తే ఆలోచన, అదే బిల్ అనమాట తీర్మానం. కొందరు మనం చూస్తున్నట్టే ఒక తీర్మానం చేస్తారు, ఎవరైనా వచ్చి అలాగే చేయవద్దు అని చెప్పినప్పుడు ఇంకా వారు రివర్స్ వెళ్ళదని అటు ఇటు కదిలిపోతాయి అనమాట. కాబట్టి అందుకొరికి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. వారే ముందుకు వెళ్తారు. లేదంటే మంచి నిర్ణయం ప్రార్థన పూర్వకంగా నిర్ణయం తీసుకోలేదండి ఏమవుతుంది, ఎవరైనా చెప్తున్నప్పుడు అటు ఇటు గాలి కొట్టుకుంటూ అవుతాయి అనమాట, అస్థిరుడు అవుతాయి అనమాట. మనసు స్థిరం లేని అనుభవం. యాకోబు రాసిన పత్రికలో మనం చూడవచ్చు, మనసు స్థిరం లేని వ్యక్తులు గాలి కొట్టినట్టు అలలు వలె అనమాట. వారు దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించలేదు. కాబట్టి మంచి విషయంలో దేవుని యొక్క స్వరం లేని, దేవుని యొక్క చిత్తం విషయంలో, దేవుని యొక్క స్వరం విషయంలో స్ట్రాంగ్ నిర్ణయంతో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తులు మాత్రమే దేవుని యొక్క దీవెనలు అనుభవిస్తుంది. కొందరు మనం చూస్తున్నట్లయితే నేను అందరినూ సంతోషపెట్టాలి అలాగే బ్రతున్న వారు ప్రిల్లగా దేవుని యొక్క దీవెనలు పూర్తి అనుభవించలేదు. ఇక్కడ వారు అందరినూ సంతోషపెట్టడానికి, అలాంటి వ్యక్తులు అందరినూ సంతోషపెట్టి వచ్చినప్పుడు సోదరు వారు అనుకున్నది జరగలేని పరిస్థితి కూడా ఉండవచ్చు. ఎందుకంటే కొందరికి అది ఇష్టం లేదేమో, కొందరికి ఇష్టం ఉండవచ్చు, కొందరికి ఇష్టం లేదేమో. అందుకొరకే ప్రియులారా అర్థం చేసుకోవాలి, నీవే ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకోవాలి మంచి విషయంలో. సోదరం. ఇప్పుడు అందరిని సంతోషపెట్టే వారు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి మనం చూడవచ్చు. కాబట్టి అందుకొరకే ప్రియులారా మనం ఒకరిను ప్రాముఖ్యంగా మనం సంతోషపెట్టాలి. అదే మనల్ని పిలిచిన సజీవుడైన సర్వశక్తి మంతుడైన జీవగలిగిన ప్రభువైన యేసుక్రీస్తు. స్తోత్రం. ఇప్పుడు జీవం గల దేవునికి ఇష్టాలుగా మనం బ్రతకాలి. అది కొందరికి నచ్చలేదనో కొందరికి ఇష్టమేమో, మంచిది సరే, ఏదైనా సరే స్తోత్రం. మనం జీవం గల దేవునితో ముందుకు వెళ్ళాలి. కొందరి వాక్యం పాటించుకోకుండా బ్రతున్నారేమో, మనం కూడా అదే చేస్తామని దయచేసి అనుకోకండి. కాబట్టి కొందరు వాక్యానుసరంగా లేనప్పుడు కూడా పరిశుద్ధాలను ఆశ్రయించుకొని మనం దేవుని ఎదుట ఫెయిత్ఫుల్ గా ఉండాలి. అదే అబ్రహాంతో దేవుడు చెప్పామన్నమాట, నువ్వు నా ఎదుట ఇందారి ఎదుటగా ఉండాలి, నమ్మకం ఉండాలి. దేవుని ఎదుట నమ్మకం ఉండాలి చాలు. కాబట్టి దేవుని ఎదుట నమ్మకంగా బ్రతున్న ప్రియులారా వారిని జీవంగల దేవుడు ఖచ్చితంగా దీవించి హెచ్చిస్తాడు. స్తోత్రం. కాబట్టి జీవంగల దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్న దేవుడు. వాడు దేవుని ఎదుట ప్రియులారా మనం ఫేతులుగా బ్రతకాలి. అకృప దేవుడు మనకు అందరకు అనుగ్రహించుగాక. ఇంకా దేవుని ఎదుట దేవుని స్వరం പിന്നെ కృపదేవుడు అనుగ్రహించినాక దానికి మనం లోబడే కృపదేవుడు అనుగ్రహించినాక అలాగే బ్రతుకుతున్న వారు నిశ్చయంగా దేవుని యొక్క దీవెన అనుభవిస్తారనమాట. దేవుని హృదయంలో నువ్వు నిశ్చయించుకోవాలి, విత్తనాలు పెట్టాలి. కొందరు నిశ్చయించుకున్న మంచిది, సువార్త చెప్పాలి, అది విత్తనాలు వేసుకోవడమే క్రిస్తువును, అది ఇంకా చాలా గొప్పది అనమాట.
ఇక ప్రార్థన చేసుకోవడం, కొందరు తీర్మానం చేస్తారు నేను అనేకరి కొరకు ప్రార్థన చేయడానికి, ఐ మీన్ అది కూడా ఒక విత్తనాలు. సరే, కాబట్టి సోమరిగా మాత్రం ఉండవద్దు. ప్రార్థన మూలంగా దేవా నన్ను చిత్తాన్ని వాడుకోను. సువార్త పరిచయం కావచ్చు, ఓకే. ప్రార్థన కావచ్చు, ఓకే. ఇద్దరిని బ్లెస్సింగ్ చేయడం కావచ్చు, మేలు చేయడం కావచ్చు, ఫైనాన్షియల్ గా ఇద్దరికి సహాయం చేయడం కావచ్చు, మేలు చేయడం కావచ్చు, హీలింగ్ పరిచయం కావచ్చు, దెయ్యాల్లో వెళ్ళగొట్టడం కావచ్చు, సంథింగ్. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చినది నమ్మకంగా చేసుకొని ఉండాలి. అలాగే బ్రతున్న వారికి నమ్మకంగా ఎవరైతే బ్రతుకుతున్నారో వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ఆనందం వారు అనుభవిస్తారనమాట. వారు పరిశుద్ధాత్మ దేవుడు వారికి సంతోషం అనుగ్రహిస్తారనమాట. ఎవరైతే తండ్రి చిత్తం చేసుకొని బ్రతున్న వారు అప్పుడే అనుభవిస్తారనమాట. వారికి లోపలేదు అనుభవిస్తారు. తండ్రి చిత్తం చేసుకొని బ్రతున్న వారు నిరాశ, దుఃఖం, బాధతో, డిప్రెషన్తో ఉండలేదు. తండ్రి చిత్తం చేసుకొని బ్రతున్న వారు వారి హృదయం ఆనందిస్తుంది అనమాట. ఇక్కడ తండ్రి చిత్తం చేసినప్పుడు అదొక ఆశీర్వాదం అనమాట. ఆనందం వస్తుంది, ఆనందం అవుతాయి అనమాట. సమాధానం అనుభవిస్తుంది, నెమ్మది అనుభవిస్తుంది, ప్రశంస అనుభవిస్తుంది, దేవుని తాకదాన్ని అనుభవిస్తుంది. ఇప్పుడు తండ్రి చిత్తం చేసుకొని బ్రతున్న వారి గురించి రాయబడింది. మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇలా నమ్మకమైన మంచి దాసురాలు ఏమవుతుంది, ఆమె యజమాని యొక్క సంతోషం వారు అనుభవిస్తుంది అనమాట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ద్వారా దేవుడు దేవుని చిత్తం చేసుకొని బ్రతున్నప్పుడు మన హృదయం ఆనందిస్తుంది అనమాట. పరిశుద్ధాత్మ వలన ఆనందిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆనందం అనుగ్రహించినాక దేవుని చిత్తం చేసుకొని బ్రతున్న వారి హృదయం ఆనందిస్తాయి. స్తోత్రం. కాబట్టి తండ్రి కూడా ఆనందిస్తుంది అనమాట. జీవం గల దేవుడు ఆనందిస్తుంది. మన దేవుని చిత్తం చేసుకొని బ్రతున్నప్పుడు తండ్రి ఆనందిస్తుంది. నా కుమారుడు, నా కుమార్తె అలాగే బ్రతుకుతున్నా తండ్రి అదే చూస్తారు, ఎంతో ఆనందిస్తుంది. ఇప్పుడు జీవం గల దేవుని కుష్ఠురాలుగా బ్రతకాలి మనం. అలాంటి తీర్మానాలు మన హృదయంలో చేసుకోవాలి. తండ్రి ఆనందించిన చాలు, జీవం కలిగిన దేవుడు ఆనందించిన చాలు. దేవునికి స్తోత్రం. మీలో నాలో మనకు బ్రదర్ని బట్టి జీవం కలిగిన దేవుడు దేవుని మనం ఆనందింప చేయాలి. పరలోక తండ్రిని ఆనందింప చేయాలి. అలాగే చేసిన చాలు. నువ్వు ఖచ్చితంగా దీవెన, ఊహించలేని దీవెన తప్పకుండా అనుభవిస్తానమాట. అంతే. ఎందుకంటే తండ్రి జీవగల దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడు. అదే మనం చూడవచ్చు. అబ్రహాం మనం చూడవచ్చు. పరిస్థితులు ఏం పట్టించుకోవద్దు. పరిస్థితులు పట్టించుకొని ఉన్న వ్యక్తులు అలాగైనా ఉండిపోతారు. అబ్రహాం పరిస్థితులు చూడలేదు, పరిస్థితుల వైపు చూడలేదు. కానీ పరిస్థితుల వైపు నువ్వు చూసుకొని ఉండే, మనుషుల వైపు చూసుకొని ఉండే దేవుని చిత్తం నువ్వు నెరవేర్చలేదు. దేవుని చిత్తం నువ్వు చేయలేదు అంటే నువ్వు దేవునికి ఆశీర్వాదం అసలే అనుభవించలేదు. మీరు చెప్తారా, దేవుని చిత్తం చేయకుండా ఎన్నిసారి అడిగినా తండ్రి అసలు పట్టించుకోలేదు. మనం అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం చేసుకోండి నువ్వు ఎన్నిసారి అడిగినా తండ్రి అసలు పట్టించుకోలేదు. మన తండ్రి అలాంటి తండ్రి అనమాట. కానీ దేవుని చిత్తం చేసుకొని ఉండే చాలు, తప్పకుండా దేవుడు నిన్ను మెండుగా దీవిస్తాడు. అంతే. అదే మనం చూడవచ్చు. అబ్రహాం ప్రియులారా, మన దేవుని స్వరం మీద ఆదికాండం 22 అధ్యాయంలో చూడవచ్చు. విని లోబడి అంతే. అందరితో నేను అడిగిన తర్వాత చేశామంటే పని జరుగుతా సారతో అడిగి ఉండే, ఏమాతే పరిస్థితి దాసులతో అడిగి ఉండే, వారు ఎస్ చెప్తారా? చాలా కష్టం. అందుకు దేవుని స్వరం వినాలి. దాని కొరకు అందరూ పర్మిట్స్ నువ్వు అడిగిన వ్యక్తిగా ఉండే కష్టం. అందుకొరకు నువ్వు జీవగల దేవుని స్వరం విని ఉండే నీవు ముందుకు వెళ్ళాలి. అంతే. కొన్నిసారి తల్లిదండ్రుల్లో తప్పుపడతారేమో అవసరంలో. కొన్నిసారి దేవుని స్వరం విని బ్రతున్న తల్లిదండ్రులను పిల్లలు తప్పుపడతారు. కొన్నిసారి దేవుని స్వరం విని బ్రతున్న పిల్లలను లేదంటే సహోదరుడు కొందరు తప్పుపడతారేమో. డోంట్ వరీ. కానీ జీవగల దేవుని ఒక స్వరానికి ముందు లోబడమే, ప్రార్థన చేయడమే స్తోత్రం. కాబట్టి నిన్ను దేవుడు పిలిచింది, నీకు తెలుసు ఏం చేయాలి అని కూడా దేవుడు మాట్లాడతారు. అది చేయడమే. అంతే. ఇప్పుడు అందరికీ ఆ అవగాహన రావాలి అని అప్పుడు దాకా మనం వేచి ఉండలే. ప్రార్థన చేయడం ముందుకు వెళ్ళాలి.
ఇంకొకటి సత్యం, దేవుని చిత్తం చేసిన వారిని జీవగల దేవుడు తప్పకుండా గొప్ప దేవుడు కాపాడుతాడు. కాబట్టి బాధపడే అవసరం లేదు. ఇక దేవుని చిత్తం చేసుకొని బ్రతున్న వారిను దేవుడు నిండుగా మెండుగా దీవిస్తాడు. అదే అబ్రహాం చేసాం, తండ్రిను సంతోషపెట్టామంతే. తండ్రి ఆనందించాం. తండ్రి బ్లెస్సింగ్ కురిపించామంది దీవెనలు. ఆ బ్లెస్సింగ్ ఈ రోజు కూడా పనిచేస్తుంది అనమాట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునికి స్తోత్రం. అబ్రహాము దీవెన పొందాం. అబ్రహాం దేవుని క్రిస్తువారమని కూడా దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కుమార్తెగా మనం తండ్రిని సంతోషపెట్టాలి. ఇప్పుడు నిబంధన హృదయం చాలా ప్రాముఖ్యం. నిబంధన హృదయం చాలా ప్రాముఖ్యం. మనుషులు సంతోషపెట్టిన దానికంటే జీవగల దేవుని సంతోషపెట్టాలని అర్థం. స్తోత్రం. జీవగల దేవుని సంతోషపెట్టే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. వారు ఆనందం, సంతోషం, సమాధానం, నెమ్మది, బ్లెస్సింగ్ ఊడ్చలేని వారి కొరకు దారిలో ఓపెన్ అవుతాయి. దారిలో ఓపెన్ అవుతాయి. పరిగా తండ్రి చిత్తం చేసుకొని బ్రతున్న వారి కొరకు దారులు ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. విత్తనాలు వేసుకొని బ్రతున్న వారి కొరకు, నమ్మకంగా విత్తనాలు వేసుకొని బ్రతున్న వారి కొరకు దారిలో ఓపెన్ అవుతుంది. దారిలో ఓపెన్ అవుతుంది. నువ్వు ఒకవేళ నమ్మకంగా నీ హృదయంలో విత్తనాలు వేసుకొని బ్రతకడం లేదని అలా ఉంటే నీకు దారిలో ఓపెన్ అవ్వడం కూడా చాలా హార్డ్గా ఉండొచ్చు, చాలా కఠినంగా ఉండొచ్చు, చాలా అంటే చాలా కఠినంగా ఉండొచ్చు. ఇక్కడ నువ్వు జీవగల దేవునితో నిబంధన హృదయంలో లేదని అర్థం, స్థిరంగా లేదని అర్థం. నీ హృదయం అటు ఇటు ఇక్కడ ఎలా ఉండవద్దు. దైవం కన్నా దేవునితో నిబంధన కలిగి ఉండాలి. దేవా నన్ను ఎంతగా దీవిస్తున్న కొలది ఇంకా నేను నమ్మకంగా ఉండాలి. మన నమ్మకం ఉండాలి. దేవుడు మన అధికంగా దీవిస్తున్న కొలది నేను ఎంతగా దీవించే కదా ఎసిరిపోతే నేను అని అనుకోవద్దు. ఎంతగా దీవించిన కొలది ఫేత్ఫుల్ పరిశుద్ధాత్మను ఆశ్రయించుకొని ఇంక్రీస్ అవ్వాలి కానీ తగ్గిపోవద్దు. దేవుని ఆశీర్వాదాలు అనుభవించిన కొలది తగ్గింపులు ఇంక్రీస్ అవ్వాలి కానీ గర్వం రాకుండా చూడాలి, అహంకారం రాకుండా చూడాలి. దేవుని అనుభవించుకొని కొలది ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా ఉండొద్దు అనమాట. ఫెయిత్ఫుల్ ఇంక్రీస్ అవ్వాలి అనమాట. అది నిజమైన భక్తి, నిజమైన రిలేషన్, జీవగల దేవునితో రిలేషన్షిప్. కానీ ఈ విషయంలో చాలా మంది ఓడిపోయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దాని యొక్క ఫలితం వారు అనుభవాలు కూడా ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. అది నిబంధన హృదయం చాలా ప్రాముఖ్యం. స్తోత్రం. కాబట్టి మన హృదయంలో జీవంగల దేవునితో ఫేత్ఫుల్ ఉండాలి. కాబట్టి రూతులో మనం చూడవచ్చు. రూతు అత్తమ్మతో నయమే ఆత్మీయ తల్లితో హృదయంలో ఫేత్ఫుల్ గా ఉన్నామంట. ఓర్ఫా మనం చూసినట్టు ప్రేమ ఉంది, ప్రేమ లేదని కాదు. ఓర్ఫా ఆమెకి ప్రేమ ఉంది, కానీ రూతులో మనం చూడవచ్చు ఇంకా ప్రేమ ఉంది అనమాట. అది తేడా మనం చూడవచ్చు. ఓర్ఫీలో ప్రేమ లేదని కాదు, ప్రేమ ఉంది, కొంతమట్టుకు ఉంది. కానీ రూతులో ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ప్రేమ మనం అగప్పే ప్రేమ అని చెప్పొచ్చు, దేవుని ప్రేమ అని చెప్పొచ్చు. స్తోత్రం. పరిశీలన చూడడం లేదు, కానీ దేవుని చిత్తం మాత్రం ఆమె చూస్తున్నాం, సత్యదేవుని మాత్రం చూస్తున్నాం. స్తోత్రం. అందుకొరికే ప్రియులారా మనం చూసినట్లయితే రూతు కాలోతుగా దీవించబడి. స్తోత్రం. కాబట్టి మన హృదయం ఎలా ఉంది? హృదయం ఓర్ప, ఆమె హృదయం, రూతు హృదయం తేడా ఉంది ప్రియులారా. ఇప్పుడు హృదయం చాలా ప్రాముఖ్యం. హృదయం, ఆమె ఆలోచన, హృదయంలో ఉన్న తీర్మానాలు, హృదయంలో ఆలోచన, వైఖరి చాలా ప్రాముఖ్యమైనమాట దేవుని యొక్క దృష్టిలో. కాబట్టి ప్రార్థన చేస్తాం, దేవా శుద్ధ హృదయం దయచేయము, నిబంధన హృదయం జీవగల దేవునితో దయచేయమని ప్రార్థనిస్తాం. అలాంటి ఉన్నవారు లోతైన ఆశీర్వాదంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తారు. కాబట్టి హృదయం చాలా ప్రాముఖ్యం. మనస్సు అది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అందువరకు నెల కొన్ని నెలలో 30 మాత్రం వచ్చామన్నమాట. 60, 100. కాబట్టి మన హృదయం ఎలా ఉంది? కాబట్టి నీ హృదయం, మన హృదయం చాలా ప్రాముఖ్యం. హృదయంలో ఉన్న తీర్మానాలు, ఆలోచన అంతా చాలా ప్రాముఖ్యం అనమాట. అది మన లైఫ్ ను చేంజ్ చేస్తుంది అనమాట. కొన్నిసారి కిందకి కావచ్చు, వెనక కావచ్చు, కొన్నిసారి అది పైకి కూడా తీసుకొని పోతాయి అనమాట. అందుకొరకు మన హృదయంలో ఉన్న తీర్మానం మంచిగా ఉంటే ఇంకా మనం ఆశీర్వాదం అనుభవిస్తుంది, సంతోషం, సమాధానం, నెమ్మది, దేవుని మేలు ఇంకా అనుభవిస్తుంది.
కానీ తప్పుడు తీర్మానం అయితే చాలా కష్టం, చాలా అనవసరమైన శ్రమలు, అనవసరమైన కష్టాలు. కానీ కాబట్టి సింపుల్ ఏంటిది పురలేదా? సింపుల్ సింపుల్ పురుగు స్వరం ఆమెన్ లోబడడం అనమాట. చిన్న దానికి లోబడడం సింపుల్. హల్లెలూయా. నిబంధన హృదయం కలిగిన వారికి అది సాధ్యం, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకున్న వారికి అది సాధ్యం. హల్లెలూయా. అలాంటి వ్యక్తులు ఊహించలేని ఆశీర్వాదం అనుభవిస్తాయి అనమాట. ఇప్పుడు మనం అర్థం చేస్తాం, ఆశీర్వాదం లేదని కాదు, ఆశీర్వాదాలు ఉంది. కాబట్టి దానికి తగినట్టు హృదయం చాలా ప్రాముఖ్యం, హృదయ వైఖరి చాలా ప్రాముఖ్యం, తగ్గింపు చాలా ప్రాముఖ్యం. అక్కడే చాలా మంది మిస్ అయిపోతాయి అనమాట. కాబట్టి దేవుడు తప్పకుండా మనం గొప్ప స్థాయిలో ఉండాలని కాదు, దేవుడు కోరుతున్నా, కానీ దేవుడు కోరుకోవాలి. తప్పకుండా దేవుడు నన్ను హెచ్చిస్తాడని కాదు, దేవుడు హెచ్చిస్తాడు, కానీ మన హృదయ వైఖరి కూడా దేవుడు చూస్తాడు, ప్రియులకు చూస్తాడు. అదే మనం చూడొచ్చు, ఆదికాండం నుండి మనం చూడొచ్చు. ఆదాము కూడా టాప్ లెవెల్లో ఉండాల్సిన వ్యక్తి, కానీ మనం చూడవచ్చు దేవుని మాటలను పట్టించుకోకుండా పడిపోయిన అనుభవాలు మనం చూడవచ్చు. కానీ రెండవ కడపటి ఆదామైన ఆమెన్ యేసుక్రీస్తుని మనం చూడవచ్చు. తండ్రికి లోబడి, తండ్రి చాలా గొప్ప ఇప్పుడు దేవుడు అందరినూ హెచ్చించే దేవుడు కానీ కొందరు హృదయ వైఖరిని బట్టి కొందరు ఇంకా కింద స్థాయిలో ఉండవచ్చు, కొందరు పైన ఉండవచ్చు. అంటే నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయ వైఖరి, నీ ఆలోచన, నీ తీర్మానం ఎలా ఉంది? పైకి వెళ్ళినట్టు ఆలోచన తండ్రి మాటకు లోబడుతున్నామా, లేదంటే దిగజారిపోయినట్టు దేవుని మాట పట్టించుకుంటూ బ్రతుకుతున్నామా? నీ హృదయంలో ఉంది అనమాట. మనం చెప్తారేమో దేవుని చేతుల్లో ఉందని, దేవుడు చేతుల్లో అన్ని ఉంది, కానీ నీ హృదయంలో కూడా ఉంది అనమాట. నీ ఆలోచన, తీర్మానం చాలా ప్రాముఖ్యం. కాబట్టి అందువరకు ఎప్పుడు ఇలారా హృదయంలో నీవు నిశ్చయించుకోవాలి, ఆశీర్వాదాలు పొందాలా వద్దా, ఇంకా ఎంత పొందాలి వద్దా అని కూడా నీ హృదయంలో ఉంది అనమాట. ఇంకా నీవు ఎక్కువ విత్తనాలు దేవునికి లోబడి విత్తనాలు వేసి ఉండే పంట కూడా ఇంకరిసి అయిపోతాయి. అలాంటి భక్తులను మనం చూడవచ్చు. కొందరు అలా చేస్తున్నారు, ఉట్టిగా కాదు. మనం ఆమె అనుకున్నారేమో వారు ఉట్టిగా ఇలాగ దీవించబడుతున్నామని, కానీ కొందరు ప్రియులారా దేవుని స్వరం విని నమ్మకంగా విత్తనాలు వేసుకొని చాలా త్యాగపూర్వంగా కూడా కొన్నిసారి ఉండవచ్చు, బాగా త్యాగపూర్వం విత్తనాలు వేసుకొని దాని పంట కోసి అనుభవించుకొని బతున్న వారు మనం చూడవచ్చు. కొందరు ఫెయిత్ఫుల్ విషయం లేకుండా వారి ఇంకా దారితనములో ఇంకా దిగజారిన పరిస్థితులు బ్రతున్న వారు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మన ప్రార్థన ఇస్తాం, ప్రభువా నీ చిత్తానుసారం ఉన్న మంచి నిర్ణయాలు చేస్తున్నట్టు నాకు కృప దయచేయమని ప్రార్థన ఇస్తాం. తీర్మానాలు చాలా ప్రాముఖ్యం. ఏదైనా సరే ఇప్పుడు జీవ మరణం మన ముందు ఉంది అనమాట. ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. కాబట్టి కొందరు ఆశీర్వాదం అనుభవిస్తున్నాం, కొందరు జీవం అనుభవిస్తున్నాం. చేసి మన తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. తప్పుడు నిర్ణయాలు చేసేవారు మరణం, తప్పుడు నిర్ణయాలు చేసేవారు శాపాలను అనుభవిస్తారు అనమాట. కాబట్టి మంచి నిర్ణయాలు పరిశుద్ధాత్మతో కలిసి ప్రియులారా మనం ముందుకు వెళ్దాం. కాబట్టి దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని యొక్క వాక్యం చాలా దానికి విరోధించాలన్నమాట, చాలా సీరియస్ గా తీసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడిన ఏ మాట అయినా సరే దాన్ని గొప్పగా తీసుకోవాలి, దాన్ని హత్తుకోవాలి. ప్రభువును ప్రేమించాలి, ప్రభువును ప్రేమించిన వారే వాక్యం రిసీవ్ చేసుకొని వాక్యానుసరం కొడుతారు. ప్రభువును ప్రేమించలేని వ్యక్తులు వాక్యం పక్కన పడేస్తుంది. దేవుని మాటలు పక్కన పడేస్తున్నామంటే ఈ ఆశీర్వాదాలు వెళ్ళగొట్టినట్టే, తృణీకరించినట్టే. స్తోత్రం. ఇక్కడ దేవుడు ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు పిలిచాను, కానీ జీవ మాటలు నేను తృణీకరించవద్దనమాట. తృణీకరిస్తున్నామంటే ఆశీర్వాదాలు తృణీకరించినట్టే. కాబట్టి ఇప్పుడు ఇంకా జీవ మాటలు ఎవరైతే రిసీవ్ చేస్తారో, దాన్ని హత్తుకొని బ్రతారో, వాక్యానికి లోబడి బ్రతారో వారు ఆశీర్వాదం తప్పకుండా ఆశీర్వపడతాయి అనమాట. దానికి ఎవరు అడ్డు ఉండలేదు, సాతాను గాని పరిస్థితులు గాని ఏది అంటూ ఉండలేదు. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు కాబట్టి. అడ్డు ఏదైనా ఉన్నా కానీ జీవం కలిగిన దేవుడు దాన్ని తీసి పడేస్తే అంత శక్తి ఉంది దానికి. నేను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కొందరు చెప్తారేమో నా పరిస్థితులు ఇలాగనే ఉంది, నా పరిస్థితులు ఎల్లప్పుడూ ఇలాగనే ఉంది, మనుషులు ఇలాగనే ఉంది, కాబట్టి నేను ఆశీర్వాదం పొందలేదని నీవు అనుకున్నారు. నీవు ఆలోచన మాత్రమే. నీవు వాక్యానికి లోబడి చూడు, అంతే.
దేవుడైన హృదయం కలిగి వాక్యం స్థిరంగా లోబడి చూడు, నీ పరిస్థితి జీవంగల దేవుడు మార్చాడు. అప్పుడు కొందరు టెంపరీ ఆశీర్వాదాలు ఉంది, కొందరు కొద్ది దీవెన పొందినప్పుడు నేను చాలా దీవించబడా, అలా ఉండవద్దు. నేను ఆశీర్వాదపడుతున్న కొలది ఇంకా ఫెయిత్ఫుల్గా ఉండాలి, ఇంకా నమ్మకం ఉండాలి. ఎలా ఉండేది నీవు ఇంకా లోతుగా ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అని ప్రియులారమైన అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, అబ్రహాము జీవంగల దేవునికి లోబడాం, దీవించబడాం, క్రీస్తు తండ్రికి లోబడాం, హెచ్చింపబడితే ఇప్పుడు మన ముందు ఉదాహరణ అనమాట, ఎగ్జాంపుల్ గా ఉన్నామన్నమాట. మరి జీవంగల దేవునికి లోబడితేనే నీవు ఖచ్చితంగా హెచ్చింపబడుతుంది. ఇక జీవంగల దేవునికి లోబడకుండా ఎవరైనా ఉండే వారు హెచ్చింపు పొందలేదని కూడా సత్యమే అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అందరిని సంతోషపడడానికి, వాక్యానికి లోబడలేని వ్యక్తులు కూడా గొప్ప దేవుని అనుభవిస్తాయని చెప్పడానికి వీల్లేదు, అది జరగలేదు. కానీ సింబల్ ప్రియులారా, మన జీవంగల దేవుని మాటకు లోబడదాం, విత్తనాలు వేస్తాం, ఆత్మానుసరంగా విత్తనాలు వేస్తాం, కొత్త జీవంగల తండ్రి అనుగ్రహిస్తాను అనమాట. ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాను. డోంట్ వరీ, గ్యారంటీ అనమాట, 100% గ్యారంటీ అనమాట దేవుని మాటలు, 100% అనమాట. కాబట్టి ప్రియుల ప్రార్థన ఇస్తాం, మన హృదయం కొరకు ప్రార్థన ఇస్తాం, మంచి ఆలోచన దయచేము, మంచి తీర్మానాలు దయచేము, తప్పుడు నిర్ణయాలు చేయొద్దు. తప్పుడు నిర్ణయాలు చేసిన వారు తగినట్టు కొత్త వస్తాయని అర్థం. మంచి తీర్మానం చేసుకొని పెరుగుతున్న వారు దానికి తగినట్టు కొత్త వస్తాయని అర్థం. అంటే అది మన చేతుల్లో ఉంది. ఇప్పుడు దేవుడు అది చూస్తున్నాం అనమాట, చూస్తున్నారు దేవుడు. పుట్టిగా దీవించే దేవుడు అని అట్లా కాదు ప్రియుల, మన హృదయం చూస్తున్న దేవుడు. మనం ప్రభువుని ప్రేమిస్తున్నామా, చూస్తున్నామన్నమాట. వాక్యానుసరంగా బ్రతుకుతున్నామా, వాక్యాన్ని రిసీవ్ చేస్తున్నామా, అదంతా దేవుడు చూస్తున్నాం. అప్పుడు దయచేసి వాక్యాన్ని, దేవుని మాటలు రిసీవ్ చేయదు, సాతాను మాటను రిజెక్ట్ చేయండి. ఆయన జీవంగల దేవుని మాటలు రిసీవ్ చేసుకోవాలి. కొందరు అక్కడే పొరపాటు, కొందరు సాతాను మాటలు రిసీవ్ చేసుకొని దేవుని మాటలు పక్క పెడతారు, దేవుని చిత్తాన్ని పక్క పెడతారు. అలా ఉండవద్దు. కాబట్టి జీవగల దేవుని ఒక మాట రిసీవ్ చేయాలి, సాతాను మాటలు నెట్టేసుకోవాలి, గద్దించుకోవాలి. అంతే. కాబట్టి జీవ మాటలు రిసీవ్ చేసుకొని ముందుకు వెళదాం, వాక్యానికి లోబడి ముందుకు వెళదాం. కృప దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినాక, అలాంటి మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేనాక, హృదయం ఆలోచన దేవుడు దయచేనాక, అలాగే దేవుని వాక్య అనుసరంగా బ్రతుకుతున్న, దేవునికి లోబడి బ్రతుకుతున్న నీవు ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయి అనుభవిస్తుంది. 100% అనమాట, గ్యారంటీ అనమాట. దేవుడు అది దయచేనాక, వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ తండ్రి, దేవా మీరు సర్వశక్తి మందులు, సర్వజ్ఞాని గొప్ప దేవా, మీకు ఆరాధన తండ్రి. మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. పవర్ఫుల్ సీడ్ ప్రభా తండ్రి, మీ ప్రియకుమార్ని మాలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను మాలో నరనుంటి మేము అందరం సుదీస్తున్నాం. దేవా క్రీస్తు అందరిలో ఎదిగినట్టు కృప చూపని మేము ప్రార్థన చేస్తాం. క్రీస్తు ఒక సౌర్యవాసన, క్రీస్తు ఒక ఆమె పత్రులుగా దేవ మేమందరం ప్రతి కృప తండ్రి దేవా దయచేయమని ప్రార్థన చేస్తాం. అందరిలో యేసుక్రీస్తు సంభవనంగా ఎదిగినట్టు హోళీస్పరి దేవా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా సహాయం తండ్రి దయచేయమంతండి. మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించు పరిశుద్ధాత్మ పని వరాలు నింపుతండి. ఆత్మానుసరంగా విత్తనాలు వేసుకొని గొప్ప కోత, సమృద్ధి అన్న కోత దేవా అనుభవించుకొని గొప్ప తండ్రి యొక్క ఆనందం తండ్రి మేము దేవుని రాజ్యంలో మేము పరిశుద్ధాత్మను ఆనందించుకొని సంతోషంతో గంధలు వేసుకొని ఆశీర్వాదాలు అనుభవించుకొని అనేకులకు మాదిరిగా సాక్ష్యం బిడ్డలు, సాక్ష్యం కలిగిన బిడ్డలుగా ప్రతి కృప తండ్రి కుడి వచ్చిన మాకందరకు తండ్రి ఉద్దేశం పరిశుద్ధాత్మతో నిరంతరం బోధించముంది, మాట్లాడముతండి. త్రోవ తప్పిపోకుండా కాపాడముతండి. మీ యొక్క మార్గంలో నడిచే కృప హోళిస్పరి మాకందరకు మా దయచేయముతండి. జీవ మార్గంలో నడిపించు, సమృద్ధి అనుభవంలోని పరిశుద్ధాత్మ నడిపించు, సమృద్ధి జీవనం అనుదినం అనుభవించు కృపా తండ్రి దయచేసి కుడి వేసిన ప్రతి ఒక్కరిని దీవిస్తుంది. మహిమగలద మీకే యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్.